ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాము. పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాలపు ఆశీర్వాద వాక్యంలో భాగంగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకొని ప్రభువును మహిమపరచుకొని ఆ తర్వాత విజ్ఞాపన ప్రార్థనలు జరిపించుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనున్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. మరొక మాట చదువుకుందాము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనున్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనున్నది. ఈ మాట మనకు ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తుందో చూడండి. యెషయా గ్రంథంలోని ఈ 40వ అధ్యాయము అనేది ఎంతో ప్రాముఖ్యమైనది అని మనం గమనించాలి. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి రాబోతున్నారు అనే విషయంతో పాటుగా ఆయనకు ముందుగా బాప్తిస్మం ఇచ్చు యోహాను అంధకారంలో కనిపించే ఒక వెలుగుగా ఆయన మార్గమును సరళం చేయుటకు వస్తున్నాడని మనం 40వ అధ్యాయంలో మనం గమనించుతున్నాము. దేవుడే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనున్నది అనే మాట ఎంతో గొప్ప ఆదరణని, ధైర్యాన్ని మనకు కల్పిస్తుంది కదా. దేవుడు శక్తి సంపన్నుడు. చాలాసార్లు మనకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, బాధ, ఇబ్బందులు కలిగినప్పుడు ప్రభువు బలహీనమయ్యాడేమో, నా చెయ్యి ఆయన విడిచిపెట్టాడేమో అని మనలో కొంతమందికి అనిపించవచ్చు. ఆయన ఎందుకు నన్ను రక్షించడం లేదు, ఎందుకు నన్ను కాపాడటం లేదు అనే భావన కొన్నిసార్లు మనలో కొంతమందిలో కలగవచ్చు. అపవాది అలాంటి ఆలోచన కొంతమందిలో కలిగిస్తూ ఉంటాడు. అయితే లేఖనాలు సెలవిస్తున్న మాట, దేవుడు శక్తి సంపన్నుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చాలా గొప్ప శక్తి సంపన్నుడు. ఆయన ఎలాంటి శక్తి సంపన్నుడు అనగా ఆయన కరుణా సంపన్నుడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆయన దయ చూపించటంలో, కృప చూపించడంలో, కృపా వాత్సల్యతను కురిపించడంలో దేవుడు ఎప్పుడూ సంపన్నుడే. ఎవరైతే బలహీనులుగా, శక్తిహీనులుగా ఉన్నారో వారి అందరికీ శక్తిని ఇచ్చేవాడు ఆయనే. ఆయన ద్వారానే మనం బలాభివృద్ధి పొందగలం. ఒకవేళ నీవు ఈరోజు మానసికంగా కృంగిపోయి ఉన్నావా, శారీరక బలహీనుడివై ఉన్నావా, నిన్ను బలపరచువాడు, లేవనెత్తువాడు, హెచ్చించువాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, నన్ను బలపరచు వానియందు నేను సమస్తమును చేయగలను అని పౌలు భక్తుడు అనటం మనం గమనిస్తున్నాము. యేసు ప్రభు వారు పరలోక రాజ్యానికి ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన సెలవిచ్చిన మాట, మీరు యెరూషలేములో వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు కనిపెట్టుడి. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు అని మరి ఆయన ప్రభువారు సెలవిచ్చారు. మరి ఈ శక్తి మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అనగా, యేసుక్రీస్తు వారి సాక్షులుగా మనం బ్రతకడానికి ఉపయోగపడుతుంది. మనం ఎక్కడ ఉంటే అక్కడ, మనం ఏం పని చేస్తున్నా క్రీస్తు ప్రభు యొక్క సాక్షులుగా మనం అందరం బ్రతకడానికి ఆయన శక్తి సంపూర్ణుడై వస్తున్నాడు. ఆయన బహుమానం ఆయన యుద్ధనున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. బహుమానము ఇచ్చువాడు ఆయనే. నీ ప్రార్థనకి, నీ విశ్వాసానికి, నీ భక్తికి తగిన బహుమానం ఇచ్చేవాడు ఆయనే. దేవుని దగ్గర నీవు చేసే ప్రతి కార్యానికి దేవుని దగ్గర నీకు బహుమానం ఉంది. నమ్ము ప్రియ దేవుని బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో అవిశ్వాసం, అపనమ్మకం కలగకుండా మనం జాగ్రత్త పడచ్చు. మరి ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకొని ప్రభు పాదాల చెంత ఈ వాక్యాన్ని ఉంచి ప్రార్థన చేసుకొని ప్రభువును మహిమపరచుకుందాం. ఈ ప్రార్థనలో మనం అందరం మన కుటుంబ సభ్యులతో కలిసి ఏకీవించి ప్రార్థించుకుందాము. పరలోకం నందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ జీవాధిపతి, మీ కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తండ్రి.
అవును ప్రభువా, మీరు శక్తి సంపన్నులు దేవా. మీరిచ్చు బహుమానం మీ యొద్ద ఉన్నది ప్రభువా. మేము చేయు ప్రతి కార్యములో మీ కొరకు మేము పడే ప్రతి ప్రయాసకి మీ వద్ద నుంచి మాకు బహుమానం అందుతుంది తండ్రి. మీ వద్ద నుంచి మాకు ప్రతిఫలం మేము పొందుకుంటాం ప్రభువా. ఇదిగో దేవా, మరి మీరు శక్తి సంపన్నుడు కనుకనే మేము సురక్షితలుగా ఉన్నాం తండ్రి. సురక్షంగా మేము ముందుకు సాగుతున్నాం తండ్రి. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా క్రైస్తవ్యాన్ని ఎంతోమంది హతసాక్షులుగా మిగిలిపోతూ క్రైస్తవ్యాన్ని పరిధులు దాటి, ఎల్లలు దాటి, సరిహద్దులు లేకుండా ప్రచారం చేయగలుగుతున్నారు. ఎల్లలు లేకుండా, సరిహద్దులు లేకుండా క్రైస్తవ్యం అనేది దూసుకుపోతుందంటే ప్రభువా, మరి మీరు శక్తి సంపన్నులు గనకనే, మీ శక్తి సంపన్నత చోటి పరిపూర్ణంగా మీరు ప్రోక్షించారు గనకనే మరి మానవ మాతృల్లో ఈ శక్తి సామర్థ్యాలు ఉండి మరి ముందుకు సాగలుగుతున్నాం తప్ప మా నీతి కాదు, మా భక్తి కాదు, మా శక్తియుక్తులు ఏవి కావు తండ్రి. ఇదిగో ప్రభువా, మీరు నడిపించిన విధానమును బట్టే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందుకుంటున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుమారుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి దైవజనుని, ప్రతి సువార్థికుడిని, ప్రతి సువార్థికురాలని, మిషనరీసులని, దైవజనులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరిచి నడిపించండి ప్రభువా. ఇదిగో ప్రభువా, మాలో మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దర్శించండి తండ్రి. మాలో ఎవరెవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో అవసరతలన్నీ మీ కృపలో తీరుటకు సహాయం చేసి మమ్మల్ని భద్రపరిచి నడిపించి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగుని నింపండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరొక ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు శక్తి సంపన్నులు కనుక మీ శక్తి చేత మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబాలను కట్టండి ప్రభువా. మా కుటుంబాలను, మా తల్లిదండ్రులని, మా చిన్న పిల్లలని, కుమారులని, కుమార్తెలని, చిన్నలని, పెద్దలని, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా. మీ యొక్క సన్మార్గంలో ముందుకు సాగుటకు కావాల్సిన సకల శక్తి సామర్థ్యాలను మాకు అందించి మీ కృపలో మమ్మల్ని బంధించి నడిపించి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్.